యెస్. ఇక నుంచి మనం చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, మొబైల్ రీచార్జెస్, డీటీహెచ్ రీచార్జెస్ వాటికి కూడా మనకి అప్ టు 2% అయితే క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఆలూపే అనే కొత్తగా అప్లికేషన్ అయితే లాంచ్ చేశారు. సో దానిలో మనకి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ అప్లికేషన్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, వాటిని ఎలా ఎర్న్ చేసుకుని రిడీమ్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. రిఫరెండ్ ఎర్న్ కూడా మంచి ప్రోగ్రామ్ అయితే ఉంది. సో దాని గురించి కూడా ఇన్ డెప్త్గా అయితే చూద్దాం. అండ్ అలాగే ఇంకా ఏమైనా ఆఫర్స్, డీల్స్, అప్డేట్స్ అన్ని కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కొత్త క్యాంపెయిన్స్, ఆఫర్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండానే లూజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో నేను మీకు టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అక్కడ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్ నెంబర్ అడుగుతుంది, రిఫరల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత మీకు స్పాన్సర్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళైతే నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫర్ చేస్తే నా నేమ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ మీ పాన్ కార్డ్లో ఏ విధంగా ఉందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ 4 డిజిట్ ఎంపిన్ సెట్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ చేసుకుని సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తే వెరిఫై చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. నెక్స్ట్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్యానర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి చెక్ చేసినట్లయితే మన ఎవ్రీ యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి చేసినందుకు గాను అప్ టు 2% అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఎలా వస్తుందని చెప్తాను. అలాగే రిఫరల్ ఇన్కమ్ చూడండి, ఇక్కడ మనకి 50 లెవెల్ వరకు రిఫరల్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు 1% వచ్చేసి రాయల్టీ స్క్వాడ్ లా అని చెప్పి మనకి రిఫరల్ బోనస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చూసినట్లయితే మొబైల్, ఫాస్టాగ్, డిటిహెచ్, కేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, లోన్ పేమెంట్స్, ఇలా చాలా పేమెంట్స్ అయితే ఉన్నాయి కదా. వీటిలో మనం దేనైనా సరే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్కాన్ అండ్ పే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం బయట క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటి స్కాన్ చేసి పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఇందులో మనం ఏదైనా యుటిలిటీ బిల్ పేమెంట్ చేయాలంటే మనం వాలెట్ లోకి అమౌంట్ లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఓలివ్ వాలెట్ లోకి సింపుల్ గా ఇక్కడ మనం యాడ్ మనీ అని కింద కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 200 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను, సబ్మిట్ అయితే చేస్తున్నాను. అంటే నేను ఏదైనా సరే బిల్ పేమెంట్ చేయాలనుకుంటే ముందుగా ఇందులోకి అమౌంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకుంటున్నాను. వాలెట్లకి అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓలివ్ వాలెట్లోకి వచ్చినట్లయితే మనకి అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ చూడొచ్చు 200 రూపీస్ అనేది యాడ్ మనీ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు వాలెట్లోకి అమౌంట్ యాడ్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ మనకి యాక్చువల్గా పవర్ పాయింట్స్ వచ్చి రివార్డ్ పాయింట్స్ అండ్ అలాగే రిఫరల్ పాయింట్స్ అని ఉంది. రిఫరల్ పాయింట్స్ అంటే మనం ఎవరినైనా రిఫర్ చేస్తే మనకు పాయింట్స్ అయితే వస్తాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి రిఫరల్ ఇన్కమ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి రిఫరల్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. షేర్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు. ఇక్కడ పవర్ పాయింట్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 10 పవర్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో ఇందులో మీరు ఎర్న్ చేసే ప్రతి 10 పాయింట్స్కి మనకి 1 రూపీ కింద అయితే కౌంట్ అవుతుంది. సో ఈ 1 రూపీ అనేది మనకి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుని అక్కడ నుంచి రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చి పవర్ పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి చూద్దాం. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మినిమం వచ్చేసి 99 రూపీస్ పెట్టి తీసుకుంటే మనకి 1500 పవర్ పాయింట్స్ అయితే వస్తాయి. 10 పవర్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ కింద కౌంట్ చేస్తున్నారు. ఇలా వచ్చిన పవర్ పాయింట్స్ని మనం రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ చేస్తాం కదా, అప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఇందులో నుంచి కట్ అయ్యి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. వాటి నుంచి మనం బ్యాంక్ అకౌంట్లకు కానీ దేనిలో స్కాన్ అండ్ పే కానీ లేదా రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాను, ఈ విధంగా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేసేసాను. సో ఇంకా నేను మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డిటిహెచ్ బిల్ పేమెంట్స్ ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఎయిర్టెల్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను, ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వ్యూ ప్లాన్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలాగే ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ ఉంది కదా, నేను రీఛార్జ్ కావాల్సిన వాలెట్ బ్యాలెన్స్ని ముందే లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఎంతైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో వాలెట్లోకి ఎంత అమౌంట్ అయితే లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. మన వాలెట్ నుంచి కట్ అయిపోయి ఇక్కడ రీఛార్జ్ అయితే సక్సెస్ అవుతుంది. ఇలా వస్తే మనకి రీఫ్రెష్ అని కనిపిస్తుంది కదా, సో రీఫ్రెష్ మీద అయితే క్లిక్ చేయండి. సో రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. మొబైల్ రీఛార్జ్ కూడా సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఇక్కడ రీఛార్జ్ కూడా సక్సెస్ అయితే అయిపోయింది, మెసేజ్ కూడా వచ్చింది. ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఎంత క్యాష్ బ్యాక్ ఇచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆలు వాలెట్లోకి వెళ్ళినట్లయితే మనం ఎంత బ్యాలెన్స్ ఉందో మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినా ఇక్కడ కనిపిస్తుంది కదా. బ్యాక్ వచ్చేయండి. మన క్యాష్ బ్యాక్ అనేది పవర్ పాయింట్స్ నుంచి రివార్డ్ పాయింట్స్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ పవర్ పాయింట్స్ లో ఎంత కట్ అయినాయి చూద్దాం. ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నాకు 24 పవర్ పాయింట్స్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. ఇప్పుడు రీఛార్జ్ చేసినప్పుడు 24 పవర్ పాయింట్స్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. కట్ అయ్యి మనకి రివార్డ్ పాయింట్స్ లోకి అయితే కన్వర్ట్ అవుతాయి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఈ విధంగా దీన్ని ఇలా స్క్రాచ్ చేయండి.
చూడొచ్చు 24 పవర్ పాయింట్స్ అయితే వచ్చాయి. అంటే 10 పవర్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ కాబట్టి 2.4 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ముందు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా నాకు ఈ విధంగా 24 పవర్ పాయింట్స్ అయితే వచ్చాయి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ వాలెట్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ వాలెట్ దగ్గర రివార్డ్ పాయింట్స్ అయితే రివార్డ్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోండి. రిఫరల్ లో మీకు పాయింట్స్ ఏమైనా వస్తే రిఫరల్ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రివార్డ్ పాయింట్స్ లో ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ వాలెట్ దగ్గర ఇక్కడ వాలెట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మన దగ్గర 24 పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 24 మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిపోయిన తర్వాత వాలెట్లోకి మనకి అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. వీటిని డైరెక్ట్గా మనం స్కాన్ అండ్ పే చేసుకుని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ అండ్ పే క్లిక్ చేశారనుకోండి, క్యూఆర్ స్కాన్ చేయండి. మినిమం 250 రూపీస్ ఎప్పుడైతే అవుతాయో వాటిని మనం స్కాన్ అండ్ పే నుంచి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జెస్కి వాడేసుకోవచ్చు, లేదా బిల్ పేమెంట్స్ ఉంటాయి కదా, బిల్ పేమెంట్స్కి కూడా మనం డైరెక్ట్గా ఈ ఆలూపే వాలెట్ నుంచి మనం అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు అనమాట. హిస్టరీలో చెక్ చేయొచ్చు. ఇదిగా టోటల్ డీటెయిల్స్ అయితే ఇలా రీఛార్జ్ చేసుకుని మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ అప్లికేషన్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా వాట్సాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు సాల్వ్ అయితే చేస్తారు. సో టోటల్ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి.